రే అన్ని రీల్స్ షేర్ చేస్తే ఒక్కటి చూడవేంద్రా నువ్వు కోట్ ఏంది చూస్తావు లేదా ఇప్పుడు తీ ఫోన్ చూడు ఏంద్రా బేవుడే ఫోన్ చేస్తే ఫోన్ తీయవు అంటే ఫ్రెండ్ తో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మాట్లాడుతున్నా మమ్మీ. వాళ్ళ ఇంట్లోనే ఉండు, వాళ్ళే తిండి పెడతారు, వాళ్ళే కాలేజ్ ఫీజు కడతారు, ఇంకా చూసుకుంటారు పో. మా ఇంట్లోనా నాకే తిండి పెట్టరు, ఇంకా మీ వని కూడా అంటే బాయ్ మామ. అబే ఓ పిత్ర అట్లా కాదు మమ్మీ. నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నువ్వు ఇట్లనే ఫోన్ లేపలేవు, ఇక నేను చచ్చిపోతా. నీకు మీ అయ్యకి ఇదే కావాలి కదరా. మొన్నటి వరకు మా అమ్మ అయ్య సతాయించిండ్రు, ఇప్పుడు నువ్వు మీ అయ్యా ఏడిపించుకు తింటుర్రురా నన్ను. అరే ఏమైంది మమ్మీ? ఇప్పుడు ఫోన్ లేపుతలేవు, తర్వాత నన్ను కొట్టడం స్టార్ట్ చేస్తావు. నేనెందుకు కొడతావు మమ్మీ? తర్వాత చంపేస్తావేమో. రెండైతుందని తిన్నవా లేదా అని ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవెందుకు? లేపేలోపు కట్ అయిపోయింది మమ్మీ. ఏ చెత్తకుండీలో దొరికినవో నిన్న అదే చెత్తకుండీలో వదిలేయాల్సిందిరా. నీకెట్లయినా ఫోన్ చేసి తిన్నవా అని అడిగేది లేదు, కనీసం నేను ఫోన్ చేసేనన్నా ఫోన్ ఎత్తాలి కదరా. అట్లా కాదు మమ్మీ. మీ నాన్న రోజు నన్ను కొడతాడు, నువ్వు నన్ను ఇక్కడ కొడుతున్నావు. ఛీ, ర్యాపిడో పోదాంపా. ఓకే మేడం. ఫోన్ లేపకపోతే ఈడగొట్టుడేంది, హార్ట్ అటాక్ వచ్చుడేంది, అయ్యో. ఇంకా 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 గంట సేపు నుంచి ఇంకానే అంటున్నావు. ఫోన్ ఎందుకు లేపుతలేవరా? అంటే డ్రైవింగ్ చేస్తున్నా కదా మమ్మీ. మరి ఎంగేజ్ ఎందుకు వస్తుంది? మీ అమ్మకెప్పుడు ఇలానే భయపడుతూ ఉంటావా? ఇంకా ఇక మారవా? పిల్ల బచ్చా కచ్చి వేస్ట్ ఫెలో. అరే ఇగో 50 తీసుకో. థ్యాంక్స్ మమ్మీ. అరే నీకు మీ అయ్యకి తుత్తరెక్కువ, చెప్పేదినో. ఉల్లిగడ్డలు తీసుకురాపో, కూర స్టార్ట్ చేయాలా. పో. ఇంకేమని చెప్తావేమో అని. ఇంకేం లేదు పా. ఆంటీ ఒక బాదం మిల్క్. అబ్బో, ఎండ మార్చిలోనే మార్చేస్తుందంటే ఏప్రిలా ఏపేస్తుంది, మేలా మూసేస్తుంది. ఈ సమ్మర్ ఎట్లా గడపాలనో ఏమో. మామమ్మేమో 10 నిమిషాలు వేసేస్తే గంటసేపు ఆపకుండా తిరుగుతుంది. ఛా ఆంటీ, మిగిలిన డబ్బులకి చాక్లెట్లు ఇచ్చేయండి. మరి ఉల్లిగడ్డల పరిస్థితి ఏంది? ఆంటీ, మామ్ ఈజ్ ఆస్కింగ్ టు ఉల్లిగడాస్. హాయ్ స్టెబంగోల్ గివింగ్. అంటే మై మదర్ ఆస్కింగ్ టు ఆనియన్స్. థ్యాంక్స్ అండి. అంటే మమ్మీ 2 ఉల్లిగడ్డలు ఏమంటుంది? తీస్తున్నాగు బాబు. థ్యాంక్స్ అండి, అదే చెత్త కవర్. హే పింకీ, ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. తీసుకో. థ్యాంక్స్ అండి. స్కామ్ 2025. మమ్మీ వస్తున్నా మమ్మీ. మమ్మీ ఎక్స్ట్రా 2 ఉల్లిగడ్డలు వేపించిన, తీసుకో. ఎక్కడి నుండి తెచ్చినావు? షెట్టకుల్ షాప్లోకి వెళ్ళి. ఇంట్లో 2 ఉల్లిగడ్డలుండే, కూర చేసేసిన. అవి షాప్లా రిటర్న్ ఇచ్చి 50 రూపాయలు తీసుకురాపో. సాయంత్రం మార్కెట్ పోయి తక్కువలో తెచ్చుకుంటా. అరే పోయి ఇచ్చేసి నా 50 రూపాయలు తీసుకురాపో. ఇదేందయ్యా ఇదా? నేనెక్కడా చూడలా. నాకు సన్ స్ట్రోక్ ఇప్పుడే వచ్చేటట్టుంది. ల్యాబ్ ఫీజు కట్టాలి, స్టూడెంట్ యూనియన్ ఫీజు కట్టాలి, లేదంటే కొట్లాట్లు అయిపోతాయి. మీ ఇష్టం. యాక్టివిటీస్ ఫీజు కట్టాలి, డబ్బులు కావాలి. గివ్ గివ్ గివ్. డాడీ తొందరగా డాడీ. మమ్మొస్తు డాడీ, ప్లీజ్ డాడీ. ఎందుకు కట్టాలరా ఫీజు? అడ్మిషన్లకు గట్టి, డొనేషన్లకు గట్టి, ట్రాన్స్పోర్ట్లని, సెమిస్టర్లని, లైబ్రరీ అని మళ్ళీ ఇన్ని కట్టిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మళ్ళా డబ్బులు అడుగుతున్నావు. బ్లడీ ఫుల్ లక్డీ కా పూల్. నాకేం తెలుసు, మీ కాలేజీలో అడుగుతున్నారు. డాడీ సంజాయించుకో. పదరా, మీ కాలేజీలోనే మాట్లాడదాం.
ఏ తలకు మాసినోడ్రా నేను ఫీజు అడిగింది? ఈ చెక్ సరేమా గాడిదెత్తు వెరిగినవు, ఇంకా పేరెంట్స్ ని డబ్బులు డబ్బులు అని పీక తింటావా? నీ తొక్కలో కాలేజ్కి ఈ ఫీజే ఎక్కువ అంటే నీ తలకాయ ఫీజని, నీ బొచ్చు ఫీజని, నీ బోడి ఫీజని. రేవంత్ రెడ్డి మా బాబాయ్ వాళ్ళ సుట్టమే. నీ కాలేజీ లైసెన్స్ క్యాన్సల్ చేపిస్తా బిడ్డా. ఏం తలకాయ తిరుగుతుందా? అమ్మా ఇప్పటిదాకా మీ ఓడి కట్టిన ఫీజు మొత్తం రీఫండ్ ఇప్పిస్తా. ఓకే థ్యాంక్ యూ. అంటూ సెల్యూట్ ఆంటీజీ. ఈ కాలేజ్ వాళ్ళు డబ్బులు తీసుకోవడం తప్ప ఇంతవరకు రిఫండ్ ఇచ్చినట్టు హిస్టరీలోనే లేదు మమ్మీ. మేం మాట్లాడడం మొదలు పెడితే కూరగాయల షాప్ నుండి పిఎం వరకు మా మాట వినాల్సిందే. అలాంటిది మీ కాలేజ్ ఎంత, మీ హెచ్ఓడి ఎంత? పీస్ ఆఫ్ కేక్స్. అన్నం పెట్టాలనా? ఏం కర్రీ? పప్పు పెట్టాలనా? పిత్తు కూడా కూర్చోమంటావా? ఏమొద్దు. అయ్యో పప్పురా, మంచిగుంటది తిను. అరే నాకొద్దు, ఏం మంచిగుండదు అది. గాడిది. ఏదో ఒకటి గుడ్ల కూర చేసుకొస్తా ఆగు. దట్ సౌండ్స్ గ్రేట్. డూ ఇట్ ఏసేపీ. ఎస్డిఎస్టి తత్కాల్ బుకింగ్ ఆల్రెడీ టేకెన్. ఐ యామ్ ఆన్ ఇట్. ఇంప్రెసివ్. గుడ్లు లేవు, ఇప్పుడు మేనేజ్ చేద్దామంటే నాకు ఓపిక లేదు. రాత్రి చికెన్ చేస్తానని ఆశ చూపి ఇప్పుడు పప్పుతో చేస్తా. అరే కలిపెట్టు మమ్మీ ఫాస్ట్ గా. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఈజ్. ప్రాబ్లం కాదు, సొల్యూషన్ కావాలి. ఊరికే డిస్టర్బ్ చేయకు. ఫీడ్ దిస్ బఫెలో. ఓకే. చాలా ఇంత మంచిగుంటే చాలా అంటావేంది మమ్మీ? ఇంకా పెట్టి తీసుకురాబో. ఇంత షార్ట్ టైంలో ఇంత ఫెంటాస్టిక్ కర్రీ చేయడం నీకు మాత్రమే సాధ్యమమ్మా. ఇంతకీ ఏం కర్రీ? పప్పు. పప్పా? ఎస్ 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 ఎస్. అమ్మతో షాపింగ్కి వచ్చావు, సాహసమనే చెప్పాలి. బాబు అది చూపించు, అదిగో ఇది చూపించమ్మా. ఆ పింక్ కలర్ చూపించు. అదిగో అదిగో అక్కడ బ్లూ ఉంది, అది అదిగో అక్కడ కింద చూపించు. అదిగో అదిగో అది కాదు, అది 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 చూపించు. అక్కడ పైనది. అరే ఇక్కడేం బాగలేవురా, ఇంకో దగ్గరికి వెళ్దాం పదా. ఓకే. షాప్ నెంబర్ 2, షాప్ నెంబర్ 3, షాప్ నెంబర్ 4, షాప్ నెంబర్ 5, షాప్ నెంబర్ 6, షాప్ నెంబర్ 7, షాప్ నెంబర్ 8, 9, 10. ఫస్ట్ చూసిన షాప్లోనే బట్టలు బాగున్నాయిరా. ఏంటేంటేంటేంటేంటి? ఫస్ట్ షాప్లో బట్టలు బాలేవని ఇంకో 9 షాపులు తిప్పి మళ్ళీ ఫస్ట్ షాప్లోనే బట్టలు బాగున్నాయని ఇడికి తీసుకొచ్చినవా మహాతల్లి? నడుబే. ఓ పింక్ వాలా, ఓ రెడ్ వాలా, ఓబీ ప్యాకర్ దో భయ్యా. 6750 మేడం. వామో అంతనా? ఏమొద్దు మేడం, ఇన్సేపు మీకోసమే కదా కష్టపడింది. మరి నేనేం చేసినా? సెలెక్ట్ చేసుకోవడం ఎంత కష్టమో తెలుసా? ఒక్క చీరకి 100 కలర్లుంటాయి. నా దగ్గర ఉన్న చీరలతో ఇవేవి మ్యాచ్ కావద్దు. బ్లౌజ్ డిజైను ట్రెండ్కి తగ్గట్టు కాదు, నాకు తగ్గట్టు ఉండాలి. మా తోటి కోడళ్ళకు చూపిస్తే బోరాన్ అయిపోవాలి. కట్టుకుంటే 1000 మందిలున్నా నజర్ నా మీద ఉండాలి. బయ్యింగ్ టు వాషింగ్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటాం. కష్టం మీది కాదు, మాది. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎంతో కొంత ఇచ్చి తీసుకోబోమ్మా. ఇదే డైలాగ్ మనం చెప్తే ట్రైల్ రూప్లేజ్ కొడతారు మనల్ని. అసలు వాడు ఎట్లిచ్చేసిండు. మమ్మీ నా ప్యాంటు కనిపిస్తలేదు. అక్కడే ఉంటే చూడరా. ఇక లేదు మమ్మీ. అబ్బబ్బబ్బా, ఏది? ఇక్కడే ఉంది కదరా. మమ్మీ ఇది ఇంతసేపు ఇక్కడ లేదు మమ్మీ. గాడ్ ప్రామిస్.
ఏదైనా పని చూసుకోరా బేవకూఫ్. మా అమ్మ వస్తుందని తెలిసి వచ్చేసినావు కదా నువ్వు. అయ్యా మమ్మీ అన్నం పెట్టు మమ్మీ. జరుగుబే. నాకు అన్నం పెట్టు మమ్మీ. నేను చూసేదే చూడక చూడక ఒక్క సీరియలు, ఇది కూడా చూడనియ్యరారా? ఎందుకురా నన్ను పర్మినెంట్ గా పని మనిషిని చేస్తున్నారు? మీ అయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె నా జీవితాన్ని సర్వనాశనం చేసిర్రు. ఇప్పుడు నువ్వు నాకు తెలుసురా, నన్ను తీసుకపోయి లాస్ట్కి నువ్వు ఓల్డేజ్ హోమ్లనే వేస్తావు లేదా సంపేస్తావు. అమ్మా నాకు అన్నం పెట్టద్దు, నువ్వు సీరియల్ చూసుకో. ఆ మళ్ళా అన్నం మిగిలిపోతే ఎవడు తినాలి? మరి పెట్టు. బ్రేక్ రాని పెడతా. మమ్మీ ఏందిరా మీ అయ్య వాళ్ళ అమ్మ మీ నాన్నమ్మ చచ్చిపోయిందా? ఈ షర్ట్ ఎందుకు ఉతకలేదు? పొద్దున్నుండి పని మనిషి లెక్క చాకిరీ చేసి చేసి ఇప్పుడే ఒరిగినరా. నన్ను లేపి మళ్ళీ పని మనిషి నన్ను గుర్తు చేస్తావా? కాదు మమ్మీ, ఈ షర్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మమ్మీ కంటే ఇంపార్టెంటారా? నాకు తెలుసురా, మీ అయ్యని నన్ను ఓల్డేజ్ హోమ్కే పంపిస్తావు. ఇటు ఇయ్యుదోరా, చేతులతో నుతికి ఆరేసి ఐరన్ చేసి ఇస్తా. ఓల్డేజ్ హోమ్ ఏంది, నేను ఏషుడైంది? అసలు నేనేమన్నాని? రేపు ఉమెన్స్ డే కదా, ఈ మదర్ కోసం ఏదో గిఫ్ట్ తెచ్చుంటాడు. ఏంట్రా? రేపు ఉమెన్స్ డే కదా మమ్మీ, మా కాలేజ్ ఫ్రెండ్కి గిఫ్ట్ కన్నా. ఉమ్, తను రేపు ఫుల్ హ్యాపీ అయిపోతుంది. హై, తనే. హలో, నీకు నచ్చిన కలరే తీసుకున్నాలే. మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ? ఏం కాలేదు. అరే ఏమైంది చెప్పు. ఉమ్, ఏం కాలే, ఏం కాలే. రేయ్ నేను కూడా ఆడదాన్నే కదరా, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదరా. ఒక వయసు వచ్చాక మాకేం కావాలనో పక్కన పెట్టి మీకోసమే బ్రతుకుతాం కదరా. కానీ మీరు ఇంట్లో ఉన్న పేరెంట్స్ని వదిలిపెట్టి ఊరు మొత్తాన్ని ప్రేమిస్తారు. ఇప్పుడు కాదురా, మా వయసు వచ్చాక అప్పుడు తెలుస్తదిరా. అవన్నీ తెచ్చింది నీకోసమే అమ్మా. రేపు పొద్దున సర్ప్రైజ్ చేద్దాం అనుకునే లోపు సెట్టింగ్ చేసేస్తావు. హా? అవునా? అవన్నీ నాకేనా? అవన్నీ నీకే. హై? ఇది ఎవరైనా కొంటారా? ఈ డిజైన్ ఏం మంచిగా లేదు. ఎన్నిసార్లు చెప్పిండ్రా ఇలాంటివేమైనా తీసుకున్నప్పుడు నన్ను తీసుకుపోవాలని? ఏమో, సర్ప్రైజ్లు గిఫ్ట్లు ఇస్తే ఎవరికి చెప్పరే, నేను తీసుకుపోయి కొనిపించాలట. చెప్ప. నీ బొంద, నీ బోడే, నీ బొచ్చే. నడు ఎక్స్చేంజ్ చేసుకొద్దాం. నడు. నేను రాను, ఆ చాపకులు తిడతాడు, నాకు భయం, నేను రాను. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయ్యి గంట కొట్టండి, మేము పెట్టే వీడియోస్ ని ముందుగా చూడండి. మిమ్మల్ని రెగ్యులర్ గా కలవడానికి ఈ ఛానల్. సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఆ వీడియోనే చేసేస్తాం. హ్యాపీ ఉమెన్స్ డే.